సార్ సార్ మెల్లగా చూసుకో. ఓకే ఓకే ఓకే. మీ అమ్మమ్మ గారు పంపించారు కదా ఆవకాయతో నెయ్యి కలిపిన అన్నం. దాంట్లో నాకు ఆవకాయ మాత్రం కనిపించలేదు, స్వచ్ఛమైన ప్రేమ కనిపించింది. నేను దానికోసమే తిన్నాను. అంత మంచి అన్నాన్ని బుద్ధున్న వాడెవడైనా కింద పడేస్తాడా? సూపర్ టేస్ట్ నీలవేణి. హే నీలవేణి, ఎందుకు నవ్వుతున్నావు? వై ఎందుకు నవ్వుతున్నావు? మీరు చాలా మంచివాళ్ళు సార్. ఈ తాగుడు ఒక్కటి మానేస్తే చాలు. నో 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 నో, కుదరదు కుదరదు కుదరదు. అవును నీలవేణి, తనెక్కడా పిలు. ఎవరు సార్? నీరజ, నీ చెల్లి. వెళ్ళు 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 వెళ్ళు, పిలుచుకురా వెళ్ళు. తనిక్కడ లేదు సార్, ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళిందా? ఎందుకు వెళ్ళింది? వాయ్? తను ఉండేది అక్కడే కాదు సార్, అందుకే వెళ్ళింది. ఓ, చాలా బాధగా వెళ్తుంది అనుకున్న నీరజ మీ వల్ల కొంచెమైనా సంతోషంగా వెళ్ళింది సార్. థ్యాంక్స్ సార్. హే, దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ నీలవేణి. తన కోసం నువ్వెందుకు థ్యాంక్స్ చెప్పాలి? తను నాకు థ్యాంక్స్ చెప్పకుండా ఇంటికి ఎలా వెళ్ళిపోయింది? ఎందుకు వెళ్ళిపోయింది? సార్ మీరు కూర్చోండి. అసలు తను రేపొచ్చి మీకు థ్యాంక్స్ చెప్తుంది. మీరు ముందు పడుకోండి. మరి నువ్వు? నేను కూడా వెళ్ళి పడుకుంటాను. షూరా? పడుకుంటాను. నీలవేణి, నువ్వు కూడా నాతో చెప్పకుండా మీ ఇంటికి వెళ్ళిపోతావా? లేదు సార్, నేను మీకు చెప్పే వెళ్తాను. నో, నువ్వు చెప్పినా సరే నేను పంపను కాక పంపను. నువ్వు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దు నీలవేణి.